హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొంచెం స్పెషల్ ఏమైనా ఉండాలి అని అనుకుంటున్నాను. ఎందుకు? వై? బికాజ్ ఇట్ ఈస్ వ్యాలంటైన్స్ డే. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్ రోజు మరి వేర్ ఈజ్ మై వ్యాలంటైన్? ఇంద్రా. సో సి, మేము ఎప్పుడు అనుకున్నాం కదా కలిసి చేయాలి అనేసి. సో వాట్ బెటర్ దాన్ అ వ్యాలంటైన్స్ డే కదా. సో వ్యాలంటైన్తో కలిసి చేసేటప్పుడు కొంచెం స్పెషల్ ఉండాలి కదా. సో వాట్ ఈస్ ద డిష్? డిష్ షుడ్ బి స్పెషల్. ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ రోసెస్, ఇట్ షుడ్ బి లిటిల్ రిచ్, ఇట్ షుడ్ బి యమ్మీ, ఇట్ షుడ్ బి గ్రేస్ఫుల్. అసలు ఎలా ఉండాలంటే డిష్ అలా ఉండాలి. సో దాన్ని మనం ఏం చేయబోతున్నాము? ఫిర్నీ. యా, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నాకు చాలా ఇష్టమైన స్వీట్ అది. నేను ఇప్పుడు అడుగుతూనే ఉంటాను, ఏదైనా స్వీట్ చేయాలా ఈ రోజు ఫెస్టివల్ రోజు అని అంటే ఫస్ట్ ఫిర్నీ అని చెప్తుంటాను. కానీ ఈ రోజు ఎందుకు తనకి నేర్పిస్తున్నాను? ఎప్పుడు మనమే చేసి పెట్టాలా? వాళ్ళు ఎప్పుడు చేసి పెట్టరా? హస్బెండ్స్ అందరూ కూడా చూసి నేర్చుకోండి ఫిర్నీ ఎలా చేయాలని. ఇప్పుడు నేను మీకోసం ట్రై చేసి అందరూ వ్యాలంటైన్స్ డే రోజు మీ యొక్క వైఫ్స్ని, మీ గర్ల్ ఫ్రెండ్స్ని ట్రై టు ఇంప్రెస్ దెమ్ యార్. యూ నెవర్ గెట్ అ ఛాన్స్ ఎవ్రీ టైమ్. ఓకే, ఈరోజు నేను వంట చేయను. నేను ఒట్టి వెనకుండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఐ హ్యావ్ అన్ అసిస్టెంట్, ఐ యూజ్ హిమ్ వెల్. ఇవన్నీ ఏంటంటే ఇట్ గివ్స్ వన్ బ్యూటిఫుల్ గ్రేస్, బ్యూటీ టు ది డిష్ అనమాట. సో నువ్వు ఉన్నావు కదా నాలా. ఇంకా చాలు జోకులన్నీ పక్కన పెట్టు. మా ఆడియన్స్కి సీరియస్గా డిష్ గురించి బాగా తెలియాలి. ఓకే, సో రెడీ అయిపోయింది. పెద్ద హెల్ప్ చేసావు. హలో, చేసింది నేనే. అక్కడ ఏం చేసావు? నేను పాలు పోసాను, తిప్పాను. అనేది చాలా ఇంపార్టెంట్. నా హ్యాండ్ ఎన్నిసార్లు వచ్చిందో వ్యూవర్స్ చూస్తారు. నో వ్యాలంటైన్ ఈస్ కంప్లీట్ వితౌట్ అ రోస్. ఫుడ్లో రోస్ మా ఆయనకి. ఓకే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యమ్మీ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లవ్ యూ గైస్. లవ్ యూ.